కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిన రోజుల్లో హైదరాబాద్ లో ఒక చిన్న ఆలోచన పెద్ద కలగా మారింది. అదే స్కై రూట్ ఏరోస్పేస్. భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇప్పుడు తన విలువను సుమారు $1 బిలియన్, అంటే దాదాపుగా 8,000 కోట్లకు పైగా తీసుకెళ్లే దిశగా దూసుకెళ్తోంది. ఇది సాధ్యమైతే స్కై రూట్ భారత్ లోనే తొలి స్పేస్ టెక్ యూనికోర్న్ గా చరిత్ర సృష్టించనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం, ఆధునిక సాంకేతికత, కేంద్ర ప్రభుత్వ విధాన మార్పులు అన్నీ కలిసి ఈ ప్రయాణానికి బలం చేకూరుస్తున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ ను 2018లో స్థాపించిన వారు ఇద్దరు ఇస్రోలో పనిచేసిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లు. రాకెట్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్ లో పట్టు సాధించిన ఈ వ్యవస్థాపకులు భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. 2017 తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ స్పేస్ రంగానికి తలుపులు తెరవడంతో తమ కలను నిజం చేసుకునే అవకాశం వచ్చిందని వారు భావించారు. అదే సమయంలో స్కైరూట్ అనే బ్రాండ్ కు రూపం దిద్దుకుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం స్పేస్ స్టార్టప్లకు గేమ్ చేంజర్ గా మారింది. ఇస్రోకు చెందిన లాంచ్ ప్యాడ్లు, టెస్టింగ్ సదుపాయాలను ప్రైవేట్ సంస్థలు కూడా వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న తొలి సంస్థల్లో స్కైరూట్ ఒకటి. ఇది కంపెనీకి సాంకేతికంగా మాత్రమే కాకుండా విశ్వసనీయంగా కూడా గుర్తు తీసుకుంది. స్కైరూట్ పొందిన రాకెట్లకు అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరును పెట్టారు. 2022లో ప్రయోగించిన విక్రమ్ ఎస్ రాకెట్ భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ గా నిలిచింది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భారత స్పేస్ రంగంలో కొత్త యుగానికి నాంది పలికిన ఘట్టం. ప్రస్తుతం స్కైరూట్ విక్రమ్ 1 అనే ఆర్బిటల్ రాకెట్ పై పనిచేస్తోంది. ఇది చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ కు తక్కువ ఖర్చుతో వేగంగా పంపేలా డిజైన్ చేయబడింది. స్కైరూట్ ప్రస్తుతం తాజా పెట్టుబడి రౌండ్ లో $150 నుంచి $200 మిలియన్ నిధులు సమీకరించే ప్రయత్నంలో ఉంది. ఈ పెట్టుబడులు లభిస్తే కంపెనీ విలువ నేరుగా $1 బిలియన్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు కంపెనీపై ఆసక్తి చూపడం స్కైరూట్ భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారత్ లో ఏర్పడిన 300కు పైగా స్పేస్ స్టార్టప్లలో స్కైరూట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్వదేశీ టెక్నాలజీతో రాకెట్లను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశం అంతరిక్ష రంగంలో మరింత స్వయం ఆధారితంగా మారుతుంది. ఇది గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో భారత్ కు కొత్త గుర్తింపును తెస్తోంది. స్కైరూట్ లక్ష్యం కేవలం యూనికోర్న్ గా మారడమే కాదు, ప్రపంచ స్థాయిలో తక్కువ ఖర్చుతో వేగవంతమైన ఉపగ్రహ ప్రయోగ సేవలను అందించే సంస్థగా ఎదగాలని చూస్తోంది. రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీపై కూడా పరిశోధనలు జరుగుతుండడం భవిష్యత్తులో ఖర్చులను మరింత తగ్గించగలదనే ఆశను పెంచుతోంది.